వెల్కమ్ టు ఆదిత్రి ఫుడ్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ కర్రీ చపాతీలకు బగారా రైస్కి బాగుంటుంది. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాట్ వాటర్లో తీసేసుకున్న క్యాలీఫ్లవర్, కొన్ని పల్లీలు వేయించుకోండి, అలాగే కొన్ని నువ్వులు వేయించుకోండి. మాడనివ్వద్దు, లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. అలాగే ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు పావు కిలో కట్ చేసుకున్న ఆలు యాడ్ చేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. కొంచెం ఎర్రగా అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు హాట్ వాటర్లో వాష్ చేసుకున్న క్యాలీఫ్లవర్లు మొత్తం యాడ్ చేసుకోవాలి. అవి కూడా ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని బగారాకు యాడ్ చేసుకోవాలి. అలాగే 4 ఇలాచీ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక పట్ట యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాజీరా యాడ్ చేసుకోవాలి, 1/2 స్పూన్. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆనియన్ యాడ్ చేసుకోవాలి, ఇది కూడా పావు కిలో. రెండు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. స్పూను పసుపు యాడ్ చేసుకోండి. బాగా ఉల్లిపాయలు వేగాలి. ఇప్పుడు ఒక ధనియా పౌడర్, వన్ స్పూన్, కారం యాడ్ చేసుకోవాలి. చేసుకోండి. ప్యూరీ యాడ్ చేసుకోండి, ఒక 2 కప్స్. ఇప్పుడు బాగా కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ తేలాలి. ఎంత చక్కగా కలర్ వచ్చేసిందో. ఇప్పుడు పల్లి నువ్వుల పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏదైతే వేయించుకున్నామో దాన్ని ఒక పేస్ట్ పట్టుకొని ఆ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. పల్లీలు నువ్వులు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా గ్రేవీ చూడండి ఎంత బాగా అయిందో, కలర్ కూడా బాగా వచ్చింది. వాటర్ యాడ్ చేసుకోవాలి, మరి గట్టిగా అయిపోయింది. బాగా కుక్ చేసుకోవాలి. ఇలా చూసుకోవాలి. ఇప్పుడు క్యాలీఫ్లవర్ పొటాటో యాడ్ చేసుకోవాలి. ఏదైతే ఫ్రై చేసుకున్నామో అది క్యాలీఫ్లవర్ పొటాటో యాడ్ చేసుకోండి. ఇది కొంచెం సేపు ఉడకనివ్వాలి. చూడండి, గుమగుమలాడే క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది.